కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మీ అందరి కోసం కాశీలో సుమన్ టీవీ కాశీలోనే కాదు, కాశీ నుంచి ప్రయాగ్రాజ్ వరకు వచ్చింది. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ప్రయాగ్రాజ్ అంటే ఈ ప్లేస్కి ప్రయాగ అని కూడా పిలుస్తారు మన వాళ్ళు. ఎందుకు పిలుస్తారు అని అంటే బ్రహ్మదేవుడే స్వయాన సృష్టిని ఆరంభించేటందుకు మొట్టమొదటి యాగాన్ని ఇక్కడ చేయడం వల్ల ప్రథమ యాగం చేసినందుకు ఈ పేరు ప్రయాగ అని వచ్చింది. అంతేకాకుండా 3 నదులు అంటే ఒక నది ఇంకో నదితోని కలిసే ఏదైతే చోటు ఉంటుందో ఆ చోటుని కూడా ప్రయాగ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. అందువల్ల ఆ 2 కారణాల వల్ల ఈ ప్లేస్కి ప్రయాగ్రాజ్ అనే పేరు అనమాట. కాబట్టి తప్పకుండా ఆ పేరుతోనే ప్రయాగ్రాజ్, ప్రయాగ అనే పేరుతోనే పిలవడము, ఆ పేరుకున్న గొప్పతనం తెలుసుకోవడము, మీ తర్వాత తరాల వారికి చెప్పడము, ఇవన్నీ కూడా చెయ్యండి. సో త్రివేణి సంగమం అంటే చూసారు కదా, ఇక్కడనే మీకు క్లియర్గా మీరు చూస్తే నీళ్ళల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటువైపు వాటర్ అంతా కూడా ఒక రంగు, అటువైపు వాటర్ అంతా కూడా గంగల చాలా మంది అక్కడ పూజలు స్నానాలు చేస్తారు కాబట్టి దాని యొక్క రంగు వేరేలాగా, యమునా తల్లేమో చాలా తెల్లగా నీట్గా కనిపిస్తుంది. కాబట్టి ఇదే త్రివేణి సంగమం. ఇక్కడనే చాలా మంది నీళ్లను తీసుకొని స్నానం చేస్తున్నారు. కనిపించకుండా కింద నుంచి సరస్వతి దేవి కూడా పుడుతూ ఉంటుంది, భూమిలో నుంచి ఊరుతూ ఉంటుంది అనమాట. సో ఆ 3 తల్లులు కలిసిన గొప్ప స్థలం ఇది. మీరు బాగా గమనిస్తే అక్కడక్కడ ఇట్లా రౌండ్గా సుడిగుండాలాగా తిరుగుతుంది. సో అది అట్లా కనిపించినప్పుడు మీకు అర్థమైపోతుంది అక్కడ సరస్వతి దేవి కింది నుంచి వస్తుంటుంది. సో త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసే చోటు అన్న విషయం తెలుసు మనకి. అయితే 3 నదులు కలిసే చోటు అని చూసి కళ్ళతో ఎట్లా తెలుసుకోవాలి అని అంటే అది గంగమ్మ, ఇది యమునమ్మ. ఎక్కడైతే 2 నదుల సంగమం జరుగుతుందో అక్కడ మాత్రమే సరస్వతి దేవి కింద నుంచి ఊరుతున్న కొద్దీ సుడిగుండాల్లాగా ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉందన్నమాట. సో అది 3 నదులు అక్కడే కలుస్తున్నాయి అనడానికి ఒక ఆధారం అన్నమాట. కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి స్నానం చేసుకొని పిండ ప్రదానం చేయడము, మిగతా కొన్ని శాంతి పూజలు చేయించుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. సో ఇక్కడ మేము త్రివేణి సంగమంకి వచ్చినాం. ఇప్పుడు త్రివేణి సంగమంలో ఏంది అని అంటే స్నానాలు చేయాలి అని అంటే మరి ఇంత నడిబొడ్డుకి నదిల మధ్యలో ఏడ దిగుతాము, అందరికి ఈత రాదు కదా. ఈ ప్రశ్న మీ అందరికీ రావచ్చు, దానికి కూడా జవాబు ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే బేసిక్గా కింద ఒక ప్లాట్ఫామ్ ఏర్పరుస్తున్నారు. ప్రతి ఒక్క మనిషికి ఒక 5 ఫీట్ నుంచి ఇంకా పైకున్న మనిషికి నడుము వరకు నీళ్ళు వచ్చేలాగా ప్లాన్ చేసి కింద ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరుస్తున్నారు. నీళ్ళ లోపల కట్టెలు ఉంటాయి కదా, బొంగులు, వాటిని ఇట్లా ఒక్క దగ్గరకి పెట్టి కట్టి ఫెన్సింగ్ లాగా చేశారు. సో దట్ ఏంటంటే ఈత రాని వాళ్ళు కూడా ఆ ప్లాట్ఫామ్ మీదకి కాళ్ళు పెట్టి దిగి ఆ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ని పట్టుకొని ఒక 5 సార్లు 3 సార్లు మునకలేస్తున్నారు. తల మొత్తం మునిగేలాగా మునకలేస్తున్నారు. ఈ విధంగా స్నానం ఆచరించవచ్చు. అంతేకాకుండా బట్టలు మార్చుకోవడానికి కూడా కొన్ని పడవల్లో ఏర్పాట్లు చేసిండ్రు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమే లేదనమాట. అండ్ అందరూ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా ఒక చెంబు ఇవ్వడం జరుగుతుంది. ఆ చెంబుతోని తల మీద నుంచి పోసుకుంటున్నారు. సూర్యుడికి అంటే ఆదిత్యుడికి కూడా అభిషేకం చేస్తున్నట్టు మనము అట్లా చెంబుతోని సూర్య నమస్కారాలు కూడా చేస్తున్నారు అనమాట. ఈ నీళ్లను ఆ సూర్యుడికి అర్పించి
ఇగో నా వెనకాల క్యాన్స్ కనిపిస్తున్నాయా, ఈ విధంగా పడవల్లో క్యాన్స్ కూడా తీసుకొని వస్తుంటారు. ఆ క్యాన్స్ ఇక్కడ కొనుక్కొని ఒకవేళ మర్చిపోయినా కూడా క్యాన్స్ కొనుక్కొని ఇక్కడ నుంచి నీళ్లు ముంచుకొని ఇంటికి తీసుకెళ్ళండి. మన పక్క పడవ పైన 365 ఒత్తులని ముట్టించి దీపానికి పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ పెట్టి పూజ చేసి, అంటే మన యొక్క సంస్కృతి ఎంత గొప్పదంటే మనము దీపంతోని దేవుడికి పూజ చేస్తాం, దీపం ముట్టించి పూజ మొదలు పెడతాం. కానీ ఆ దీపానికే పూజ చేసే ఒక గొప్ప సంస్కృతి మనది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చాలామంది ఇక్కడ దీపాలు వదులుతారు. అప్పుడు ఒకసారి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ వదిలిన దీపం ఇక్కడ నుంచి వెళ్ళి గంగాదేవి ఒళ్ళ దాకా పోతాయి అన్నమాట, ఎందుకంటే డైరెక్షన్ అటువైపు ఉంది. ఈ విధంగా ఇక్కడికి వచ్చి స్నానాలు చెయ్యలేని వారైతే అట్లీస్ట్ కరెక్ట్గా ఈ సంగమం జరుగుతున్న ఈ ప్లేస్కి వచ్చి పడవలో ఆ నీటిని ఇట్లా జల్లుకున్నా కానీ మహాపుణ్యం. లేదు అంటే ఇక మా వాళ్ళు కూడా క్యాన్లో పట్టిర్రు, అట్లనే క్యాన్లో పట్టుకోరు మీరు కూడా. ఇది మన సుమన్ టీవీ ప్రేక్షకులందరి కోసం మేము త్రివేణి సంగమానికి వచ్చి ఇక్కడ విశిష్టతని తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. తప్పకుండా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.